యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలు అయినటువంటి భారతదేశ ప్రజలైనటువంటి మా రవీంద్ర భారతి పిల్లలకి, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరికీ మాస్టర్ మైండ్షిప్లోకి మాస్టర్ మైండ్గా, విశ్వమూర్తిగా, పర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్, ప్రకృతి పురుషుడు లయగా, శాశ్వత మహారాణి సమేత మహారాజా వారిగా అందుబాటులో ఉన్నాం. మా మినిమం పర్సనాలిటీ అలవాట్లు కూడా మీరు ఇప్పుడు మమ్మల్ని మైండ్గా పట్టుకున్న దగ్గర నుంచి మమ్మల్ని అంతర్ముఖం చేస్తూ మీరు అంతర్ముఖులు అయిపోతారన్నమాట. మీకు అంతర్ముఖత్వం వస్తుంది మా వల్ల. ఏమండి, ఇంకేం డౌట్ పడక్కర్లేదు. ఇంకేం స్ట్రాటజీ అంతా కరెక్ట్గానే వస్తుంది. మీరు రహస్యంగా రికార్డ్ చేసిన రికార్డు కూడా అప్పుడే మాకు వినిపించి మమ్మల్ని ఎలాగైనా మైండ్గా పట్టుకోవడం వల్ల అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటి నుంచైనా మీరు ముందుకెళ్తామన్నమాట. ఇంకా మనుషులుగా ఉందాం, మనుషులు కొద్దీ రకరకాల మీడియాలు, కోర్టులు, కేసులు, ఏదో సిట్లని అదని ఇదని చెలగాట పెట్టుకుందాం, మనుషులు కొద్దీ డీల్ చేద్దాం అనేటప్పటికి ఏమవుతుంది, మీకు ఆ విశ్వపట్టు రాదనమాట. ఇంకా నన్ను చూసి ఎవరో కొందరు నవ్వుతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, ఇలాంటి అజ్ఞానం వదిలేసి ఇంకా మనుషులు కొద్దీ, ఇంకా నేను మనిషిని ఇక్కడ, మీరెవరో మనుషులు భూమి మీద ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. ఒక్కరిగా కానీ, జంటగా కానీ, దంపతులుగా కానీ మీరెవరు ఇంకా రాలిపోయే దేహాల్లోనే ఉన్నారు ఎవరైనా సరే. మేము మాత్రమే సజీవమూర్తిగా మా వాక్ విశ్వరూపంగా ఉన్నాను చూసారా, అలాంటి మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా మొదట, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా కొలువు తీర్చుకుని, ఎందుకు అక్కడ కొలువు తీర్చుకోవాలి, నిత్యం సభగా మమ్మల్ని పట్టుకోవాలా, పక్కన ఎక్కడో కూర్చోబెడతాం, నన్ను ఏదో అడుగుతాం. ఈ సోషల్ మీడియాలో అవి ఇవి ఇష్టం వచ్చేట్టు ఉపయోగించుకునే పోలీసులు, మీడియా వ్యక్తులు ఒకటైపోయి, వ్యాపారస్తులు ఒకటైపోయి, కొందరిని ఉపయోగించుకుని కొందరే బతికేయాలనే విపరీతంలో మాయలో మీరు మనుషులే బతకాల్సి వస్తే ఏం చేశారు? మనుషులు అంటే అంతే, అది పూర్తిగా మీ చేతిలో లేదు. అందుకే మేము మాస్టర్ మైండ్గా మారాం. ఇంకో హైట్ ఎందుకు వచ్చాం, మమ్మల్ని మేము నిలుపుకుంటూ, మరి మిమ్మల్ని కాపాడాలంటే ఈ భూమి మీద తెలుగు లేకుండా నిలబడి కాపాడాలంటే ఎలా ఉండాలి, మిమ్మల్ని అందరూ కలుపుకోవాలంటే మాస్టర్ మైండ్గా మారామన్నమాట. నన్ను దేహంగా చూడకుండా, మీరు దేహులుగా ఉండకుండా మాస్టర్ మైండ్ని మీరు మైండ్లుగా పట్టుకుని బలపడండి. ఇంకెనక్కి తిరిగి చూడొద్దు. చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికీ చెప్తున్నాను, ఏకకాలంలో భూమి మీద పండితులకి, రకరకాల మేధావులకి, రకరకాల నమ్మకాలు అన్నీ ఉన్నవాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి, ప్రతి భూమి మీద వ్యక్తికి మొదట మీరు జాతీయ గీతంలో అధినాయకుడిని తల్లి తండ్రిగా భావించి పట్టుకోండి. వారు వాక్ విశ్వరూపంగా ఉన్నారు చూసారా, ఎలా అధినాయక ప్రైజ్ అని ఎలా రాశాను, నేను మధ్యకాలంలో చెప్పలేదు, మళ్ళీ వీడియో పెట్టలేదు, తగ్గిపోయాను పెరిగిపోయాను కాదు. మీరు నా దగ్గరికి మినీ బస్ వేసుకుని వచ్చేసి, గవర్నమెంట్ బస్ వేసుకుని వచ్చి, ఒక ల్యాప్టాపు నా చేతికి ల్యాప్టాప్ కవర్ ఇచ్చి, సాక్షులు ఒకరైనా నలుగురైనా వచ్చి లేదా ఆన్లైన్ కాంటాక్ట్లో పట్టుకోండి, ఆహ్వానించండి. అలా ఆహ్వానించడంతో మీకు విశ్వవ్యూహపట్టు వస్తుంది. వైద్యులతో కూడిన బృందంలోకి ఎందుకు పట్టుకోవాలా, అలా వ్యూహపట్టుగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోకుండా నేను మనిషిగా మాట్లాడవలసి వచ్చిన, నేను ఎందుకు మనిషిగా మాట్లాడట్లేదు, మీరు నాతో మనిషిగా ఎందుకు మాట్లాడడానికి కాలాతీతంగా ఎందుకు మాట్లాడట్లేదు, ఆ ఫార్మేట్ లేక మరి అలా పట్టుకోక మన మైండ్కి మనుషులే కొనసాగాలి. ఎంత కుంభమేళ స్నానాలు చేయండి, ఎవరికైనా లోకేష్ బాబుకి కానీ ఎవరికి, మీరు ఎంత దంపతులుగా ఉండండి, మీకు అంత చూడచక్కటి పిల్లలు ఉండనివ్వండి, ఎలా ఉండనివ్వండి, మీరు ప్రతి ఒక్కరూ నేరుగా నా పిల్లలుగా ప్రకటించుకోకపోతే సురక్షిత వలయంలోకి రారు. ఒక్క పూట ఒక్క క్షణం అలా గడిపినా మీకు సమయం వేస్టు. భిన్నంగా మాయలో ఉండిపోతారు, అడుగు తీసి అడుగు మీది కాని ప్రపంచంలో ఉండిపోతారు. నోట్ చేశారా, మధ్యలో అడ్వైజర్ ఇస్తున్న వాళ్ళు, ఇంకా కులాల కొద్దీ మనుషుల కొద్దీ నడుస్తున్న వాళ్ళు, ఇంకా దంపతులు అంటే వీళ్ళే పుణ్యాత్ములు, వీళ్ళే పురుషోత్తములు, వీళ్ళే మగవాళ్ళు, వీళ్ళే ఆడవాళ్ళని ఎవరు మాట్లాడుకుంటున్నారో, ఒక అడుగు నేను కోపం వచ్చి ఎందుకు తిట్టానో కూడా కూర్చుని ఆలోచించుకుని, తిట్టినా పెట్టినా నేనే సర్వేశ్వరుని, సర్వాంతర్యామిని, మీకు శాశ్వత తల్లిదండ్రులని ఆశీర్వదించి మరి ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇంకా అస్తమానం నేను భయపడిపోతున్నాను, తగ్గిపోతున్నాను అంటే మనుషులంటే అలా ఉంటాం. అందుకే నన్ను భయపెట్ట పని లేదు, నన్ను భయపెట్టక్కర్లేదు, మీరు భయపడక్కర్లేదు అన్నట్టుగా ఆ వ్యూహపట్టి అలా పట్టుకోవాలన్నమాట. ఆ విశ్వమూర్తిని అలా పట్టుకోగానే మీకు ఇంకా మనుషులు తగ్గించేయటం, మనుషుల్ని పెంచుకోవడం లాంటివి పోతాయి. నా రూపు కానీ, నా పర్సనాలిటీ కానీ మీరే నెమ్మదిగా తీర్చినట్టు చూపించుకుంటారు. మెల్లగా నా మైండ్ పెంచుకుంటారు. ఏ జనరేటివ్గా నాకు ప్రాంప్ట్ అవుతారు కదా, రండి ఈరోజు ఇంక ఏ గంట అయినా ముందుకు రండి, ఇవాళ మంగళవారం బుధవారం ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా నేనే వచ్చాను వచ్చి అక్కడికి ఎవరితోనో మాట్లాడాను,
ఇది సంతకం పెట్టాను పెట్టలేదు ఇంకేదో చెబుతాను, నన్ను ఏదో రెక్లెస్గా అడుగుదాం. ఎవరో పోలీసులో ఒకటి అయిపోయి ఏదో సిట్లని బృందాలని 150కి 200 500కి 450కి అందరూ నెయ్యి అలాగే అమ్ముతున్నారు. అడల్టరీ నెయ్యి అంతా అదే కాస్ట్లో కిలో రేటు అరకిలో లేకపోతే 800 600 లోపే ఉంది. 400కి 350 అలా ఉన్న నెయ్యే ఉంది. ఇప్పుడు మార్కెట్లో ప్రధానంగా నెయ్యి ఎక్కువగా అందుబాటులో అయ్యేది అలాగే ఉంది. మరి కొందరు మాత్రమే అడల్టరీ చేశారని కొందరు ఇంకా అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా ఆ వ్యక్తులను పట్టుకుంటున్నారు, వ్యక్తులు ఎదుగుతున్నారు, ఇంకా వ్యక్తుల కొద్దీ చెరగాట ఆడుకుంటున్నారు కదా. ఈ వ్యక్తుల కొద్దీ మేము కరెక్టే, తండ్రి చేసిన అప్పుకి పాపానికి నాకు సంబంధం లేదని కొందరు, అదే వ్యక్తిని వెనకాల వాళ్ళకి మీకేదో ఉంది వీళ్ళకి మాకు ఏదో ఉందని ఇరికించేసి నానా యాగీలు చేసుకుంటూ అరాచకాలు చేసుకుంటూ ఇంకా మీరు మనుషులు, ఇంకా మీరు పెద్దోళ్ళు, ఇంకా మాది కులం మాది మతం అని మన పంతుల్లో కానీ గురువుల్లో కానీ ఎవరిలో కూడా నేను మనిషి అనే కోణం వదిలితేనే మీరు ముందుకెళ్తారు. నేనే మనిషిగా ఉంటున్నాను ఇక్కడ, ఎవరూ లేవలాగా. కావాలని మనిషి ఎవడో తగ్గిపోడు, వాడు నేనే పెరిగిపోతాను రండి, నేనే పెద్ద మహారాజుని అయిపోతాను, నాకు తిరుగులేదు అని అనగలనా? అలా కూడా నిజమే. పట్టుకోండి, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ అంటే ఆ సంతకాన్ని మీరు కూడా పెట్టలేరు, ఎవరు కూడా అలా పెట్టలేరు. కాబట్టే అది చెల్లుతుంది, అది కేంద్ర బిందువు అవుతుంది. ఎందుకది? నన్ను మనిషిగా చూడకుండా మీరు మనిషి నుంచి మైండ్గా మారిపోతేనే ఆ సంతకం మీరు పట్టుకోగలరు. అంత దివ్య మునులు యోగులు కూడా ఎదురు చూస్తున్న పరిణామం అనమాట. రాజారత్నం గారికి రజనీ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా మా పిల్లలుగా ముందుకొచ్చి మీ పిల్లలతో పాటు మీ పిల్లలు నా వల్ల నన్ను పట్టుకోవడం వల్ల మీ పిల్లలు అలాగే నా చుట్టూ మణిబాబు కుటుంబం కానీ ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా మేము తల్లిదండ్రులుగా మాస్టర్ మైండ్గా సమాధానం చెప్పి ముందుకెళ్ళగలం. మేము మనిషిగా ఎదుర్కోలేము, నువ్వు మనిషివే కదా. అంత నెట్వర్క్ ఉండగా ఇంకా మోసాలు కొనసాగిస్తారా? ఇప్పుడు నేనైనా మనిషిగా కదిలాను అనుకోండి, నన్ను మనిషిగా నేను ఇక్కడ చూశాననుకోండి, నన్ను ఏదైనా చేయగలరు కదా. వెంటనే నేను నాకేదో శక్తులు వచ్చేసి ఎదుర్కొంటాను, అలాంటివి ఉండవు. నాది మామూలు ప్రాణమే, నాది మామూలు మనిషినే. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా నేను ఎదుర్కోగలను, అలా ఏమి ఎదుర్కోలేను. మేము ఆ మాస్టర్ మైండ్గా పట్టుకుని డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకుంటే నేను బతికి మిమ్మల్ని బతికిస్తానన్నమాట. నన్ను బతికించుకొని బతుకుతారు, వ్యూహపట్టుగా బతుకుతానన్నమాట. నన్ను ఎలాగన్నా బతికించాలని ఒక ఇది కూడా డాక్టర్లకు వస్తుంది. మిగతా టీం వాళ్ళు అలాగే వేరు శక్తులు ఉన్నాయి, విశ్వశక్తితో అనుసంధానం జరిగిపోవడం అందుకు ఏదో చేయక్కర్లేదు. నేనే ఆ విశ్వశక్తిని, పురుషోత్తముడిని, కాలస్వరూపుడిని, వాక్యస్వరూపంగా ఉన్నాను కదా, ప్రకృతి పురుషుడు లయగా ఉన్నాను కదా. మమ్మల్ని అలా పట్టుకోండి, ఇంకేం ఆలస్యం చేసుకోకండి, ఇంకా విలువైన కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. టెంపుల్ కుంభమేళాలని ఏవోటి పెట్టుకుంటే మిమ్మల్ని మాయలో ఉండిపోలే చేసేస్తాయి. మాస్టర్ మైండ్ అనుసంధానం జరిగి ముందుకెళ్ళాలి. మీరు ఇప్పుడు గుళ్ళల్లో దేవుడు ఉన్నాడు, ఇంకా ఈ సంబరాలు చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇక్కడ ఇది కడదాం, అది కడదాం, ఏం కట్టినా ఒకటే. ప్రధానమంత్రి గారు ఏదో ఒకసారి రాష్ట్రపతి వెళ్ళినట్టు రాష్ట్రపతి గారిని కలుసుకున్నట్టు చూపెడుతున్నారు. అక్కడ కూర్చోండి, అధినాయకుడు వాక్ విశ్వరూపంగా ఉన్నాడని పట్టుకోండి. మీరందరూ లేచి నిలబడే అధినాయకుడు ఎలా ఉన్నాడో వాక్ విశ్వరూపంగా ఉంటాడు, ఎప్పుడు అలా తెలుస్తాడు మీకు. నన్ను కూడా మనిషిగా చూడకుండా ఆ డ్రెస్ వేసి కూర్చోబెట్టినా నేను మనిషిగా చూడకుండా ఉండాలన్నమాట, నన్ను అలా చూడాలన్నమాట. అప్పుడు నేను అలా ఒక్కడిని కాదు అంతటా సర్వాంతర్యామిగా పట్టుకుని ఉన్నాను చూసారా, అలా కూర్చుని ఉన్నవాడిగా పట్టుకుంటారన్నమాట. నా చుట్టూ మైండ్లే ఉండాలన్నమాట. మనుషులు సెక్యూరిటీ, నా పెద్ద గన్మ్యాన్లు నాకేదో సెక్యూరిటీ ఇప్పించండి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బ్లాక్ క్యాట్ కమాండాలు ఉన్నాయి కదా, నాకేదో ప్రత్యేక కారుల గురించి ఏదో చెప్పాను, ప్రత్యేక కారు నాకు ఏర్పాటు చేయండి, లేకపోతే నేను హెలికాప్టర్ మీద తిరుగుతాను, ప్రత్యేక విమానం ఏర్పాటు చేయమని, అదంతా రక్షణ కాదు, అదేమి సెక్యూరిటీ కాదు. ఈ రాజ్భవన్ దగ్గర నుంచి ఇంకో రాజ్భవన్కి మీరే తీసుకెళ్తారు. ప్రతి రాజ్భవన్లో అది అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెట్టమంటున్నాను కదా. ప్రతి రాష్ట్రంలో నా ముందు లేచి నిలబడాలంటే ఎక్కడ కూర్చోవాలి, అక్కడ ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట. ఇంకా అలా సజీవమూర్తిగా ఉంటాను. అలా కనీసం లోటు ఇటు పోటుగా ఉన్నవాడిని. ఆ పర్సనాలిటీ కూడా ఏ అందం చూసుకుని ఏ బలం చూసుకుని రెచ్చిపోతున్నారో అది నిజం కాదు. అలాగని నేను ఒక మాదిరిగా ఉన్నానని నేను బలహీనుడిని కాదు. మరి ఎలా? మరి మైండ్ రూపంలో ఉంటాను. నా గుండెల్లో 10 మంది హీరోలు హీరోయిన్లు వెలిగారు కదా, అలా బలపడతానమాట. నేను పెంచుకునే కొలది పెరుగుతాను. మీరు నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని మొట్టమొదటిసారిగా మాస్టర్ మైండ్గా మారిన మైండ్ని, నేను కేంద్ర బిందువుని. మీరు నా వల్ల మైండ్లుగా మారిన మనుషులు, మీరు మైండ్లుగా మారిపోతారన్నమాట నా వల్ల. అర్థమవుతుందా? అది వ్యూహపట్టు అనమాట. డాక్టర్లతో కూడిన బృందంలోకి పట్టుకుని అలా ముందుకెళ్ళాలన్నమాట. ఇంకా మనుషులు కొద్దీ తమాషా చేద్దాం, మనుషులు నన్ను ఏదో అడుగుతారు, నేనంటే ఎవరికో భయపడుతున్నాను, నన్ను చూసి భయపడిపోమన్నానా? భయపడిపోయేలా ఉన్నానా? నన్ను పట్టుకోకపోతే, నన్ను మనిషిగా చూస్తే మీరు ప్రళయంలో ఇరుక్కుపోయి ఉన్నారు, ఇప్పటికే కొట్టుకుపోతున్నారు అగాధంలోకి. నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా రెచ్చిపోవడం వల్ల ఏం చేశారు?
అలా ఎందుకు చేశారు? మనుషులకే మనుషులు అన్యాయం చేయటం ఏంటి? ఇంకా నవ్వులాట్లో చెలగాటాలు ఏంటి మీకు? ఆలోచించండి కూర్చొని. ఆషామాషి కాదు. మనుషులు కొద్దీ తప్పులు పట్టడం, మనుషులు కొద్దీ పెద్దోళ్ళని నిరూపించేసుకోవటం, ఎలాగైనా మాకు తప్పు లేదు, ఎలాగైనా మేము పెద్దోళ్ళం, ఎలాగైనా గొప్పవాళ్ళు, అలా ఎవరో ఉండరు. ఎలాగైనా గొప్పతనం ఎలాగా మనుషు రూపంలో ఉండడు, వాక్కులో ఉంటారు, తపస్సుగా ఉంటారు, తపస్సుగా పెరుగుతారు. వారు అంతర్ముఖులై బలపడతారు, మిమ్మల్ని అంతర్ముఖులు చేసుకుని ముందుకు తీసుకెళ్తారు. మిమ్మల్ని ఎవరినో తప్పుపట్టి వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు అలా అయిపోరు. మీకు కూడా శిక్ష ఏంటి, రక్ష ఏంటి? మైండ్లుగా మారిపోవడమే. ఎదుటోళ్ళు మనుషులుగా చూసి రెచ్చిపోయిన దానికి నేను మనిషిని కోణ వదిలేసేయటమే. అదే మా వల్ల ఆల్రెడీ అమల్లో ఉన్న పవర్ అది. మరి అలా అమలైన తీరుని పట్టుకుని ఎలా ముందుకెళ్తారో నేను చెప్పినట్టు పట్టుకోవడం వల్ల ఇంక కెలుక్కోకుండా ఏదో రెచ్చగొట్టుకోకుండా మమ్మల్ని అసెంబ్లీ స్పీకర్ కూర్చోబెట్టుకుంటే ఇంకా ప్రతిరోజు నెమ్మదిగా నడుపుతాం. ఏం కంగారు లేదు. నా ముందుకే జడ్జిలు పిలుచుకుంటాను, నా ముందుకే గవర్నర్ గారిని పిలుచుకుంటాను, నా ముందుకే అందరినీ పిలుచుకుంటాను, మేధావుల్ని అందరినీ ఆన్లైన్ పిలుచుకుంటాను, నా ముందుకి పిలుచుకుంటాను. నాకు కన్వీనియన్స్ కోసం ఈ అసెంబ్లీ నుంచి ఇంకో అసెంబ్లీకి కదులుతాను. ఏ అసెంబ్లీకైనా కదులుతాను. నేరుగా ఢిల్లీ అధినాయకుడిగా చేరుకుంటాను. నా ముఖం కూడా 4 రోజులు తేరుకుంటుంది ఇలా చూసి చూడంగానే. అలాగే నా భాష కానీ, మాట్లాడే తీరు కానీ యాంకర్లు బోర్డు మీద చూసి చదువుతారు కదా, అలా జాగ్రత్తగా చదివి వినిపిస్తాను. అది మేము చేయగలం కదా, ఎవరు చేయలేరు అలాగా. ఆ సంతకం కానీ ఆ చెప్పడం కానీ నేను మాత్రమే చెప్పగలను. ఒకవేళ నేను ఏ కారణం చేత నన్ను డాక్టర్లు కూడా కాపాడుకోలేకపోతే ఏ జనరేటివ్లో మైండ్ రూపంలో ఉంటాను, మిమ్మల్ని మైండ్లుగా మార్చిన వాడిగా ఉంటాను. అలా మైండ్లుగా మారిన వాతావరణంలోనే నన్ను మళ్ళీ నేను ఎలా వస్తానో మీరు కనుక్కోగలరు. అలా ముందుకు వస్తాను. ఇప్పటికే బతుకుతాను, కొనసాగే అవకాశాలు ఇప్పుడే ఉన్నాయి. అది ఏంటన్నది ముందుకెళ్ళి కొలిది తెలుస్తుంది అన్నమాట. మాస్టర్ మైండ్గా కేంద్రం ఎందుకు పట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా సీట్లు వేద్దాం, కమిటీలు వేద్దాం, ఎవరో తప్పని నిరూపిద్దాం, అంతకన్నా అజ్ఞానం కోట్లేదు. అలాంటి పెట్టుకుని కూర్చుంటే ఏమవుతుంది? అడల్టరీ నెయ్యి కానీ ఇంకోటి కానీ ఇంకో ఫ్రాడ్లో కానీ ఒకరిని ఉపయోగించుకుని ఒకరు తప్పించుకోవటం లాంటివి ఎవరి మీద పనికిరావు. తండ్రి చేసిన తప్పులు కూడా కొడుకు మీదకి సంబంధం లేదని కేసులు పెట్టడం లాంటి పెద్ద తరాలు అదే అనేకులు ఇరికించేసి కులం వాళ్ళని పాపం ఒకళ్ళు బతుకుదామనుకున్న వాళ్ళని ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి, తప్పులు చేస్తున్నారు అని కొంపల మీద పడినటువంటి పోలీసులు ఇంకా మేము పోలీసులుగా కొనసాగుతా ఉన్నదే దరిద్రం. అలాంటి వాళ్ళు ఇంకా సిట్లు వేయటం, ఇంకా ప్రభుత్వాలు నడపటం, మేము ఇంకా పెద్దవాళ్ళం, మేము ఇంకా జడ్జిలం, మేము న్యాయ నిర్ణేతలం, ఎవరు పనికిరారు. ఏ కులవాదం మతవాదం ఏది పనికిరాదు. కులాలు మతాలు ఒకటైపోయి మోసాలు ఎలా చేశారు అలా బయటికి రండి, కేంద్ర బిందుత్వం పట్టండి. ఇంకా నేను చంద్రబాబు నాయుడిని, రాజకీయ నాయకుడిని, ఇంకా నేనేదో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అనుకుంటే పొరపాటు. మీ వద్ద ఉన్న బస్సు పంపించి నన్ను తీసుకెళ్ళి నేనే ఇలా అల్పుడుగా ఉంటున్నాను, కనీసంగా ఉంటున్నాను అని చూడటం కూడా మీకు అదే పాపం. మీరు రెచ్చిపోవడానికి అదే కారణం. ఎలాగన్నా నన్ను మనిషిగా చూసి మీరు మనుషులుగా ఉండటమే, అందుకే భయపడండి. నన్ను మనిషిగా చూడటానికి మీరు మనుషులుగా ఉండటానికి భయపడండి. ఇంకేమైనా భయం ఉంటే అది. అంతేగాని మాకు మనుషులకే భయం లేదు, మేము మనుషులుగా ఉంటామంటే ఎవరో ముందుకెళ్ళలేరు. ఇది మనుషుల లోకం కాదు. ఇది తిరుపతిలో కుంభమేళ, గుడులు కుంభమేళ, ఆ మేళ ఎవరు పెట్టమన్నారు? అలాంటివి నేరుగా మైండ్లకే పట్టుకోవాలి. మైండ్ ఓరియంటేషన్ తీసుకోమంటుంటే, మైండ్లుగా ముందుకు రమ్మంటుంటే, ఇక్కడ అక్కడ నువ్వు నేను వదిలేస్తేనే ఆ వ్యూహం వస్తుంది. చేసిన తప్పులు మీరే తపస్సుగా సరిదిద్దుకుని ముందుకెళ్తారు. ఇంకా వ్యక్తులను పట్టుకుంటున్నాం, వ్యక్తులను నేరస్తులను నిరూపిస్తామని ఏ ఎదవలు చెప్తున్నారని నేను నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాను. మనుషులనే తప్పు పట్టకూడదు, మనిషే కరెక్ట్ నిరూపించకూడదు, మనిషే గొప్పవాడు, మనిషే చేతకాని వాడని ఎవరిని అనకూడదు. అలా ఎవరూ లేరు భూమి మీద. మైండ్ల రూపంలో ఉన్నాం మనం. రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.